నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన ఐకాన్ ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, ఇళ్లలో జనరల్ గా పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా లేదా ఇంటి యజమానికి సక్సెస్ రావాలన్నా ఇంట్లో దేవుడి పటాలు అంటే పూజా గదిలో మనం పెట్టే పటాలు ఎలా ఉండాలి? అంటే ఏదైనా చూస్తే చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, చూడగానే అబ్బా భలే బాగుంది అనేలాగా ఉంటుంది. కొన్ని ఇళ్లలో ఎలా అంటే రిపీటెడ్ గా అంటే దేవుడిని పెట్టుకుంటూ రిపీటెడ్ గా ఫొటోస్ ఉంటాం. అంటే చాలా మంది నోట నేను విన్నాను, అంటే రిపీట్ అంటే దేవుళ్ళది సేమ్ ఫోటో పెట్టుకోకూడదు అని విన్నాను. సో అలాంటిది ఏమన్నా ఉంటుందంటారా? యాక్చువల్లీ ఈ యొక్క ఫోటోల గురించి మన ధర్మం కానీ, మన సనాతన ధర్మం కానీ, మన వేదాలు కానీ ఏం సూచిస్తున్నాయంటే, మనిషికి ఏదైతే మానవ జన్మ ఉందో, మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ. మనకి ఎవరైతే ఆరాధనగా ఉంటారో వారి యొక్క ప్రతిభని మన మనసులో పెట్టుకోవాలి. అదే కోవిల, అదే దేవాలయం. దేవాలయం ఎక్కడుంది అంటే, మనం లేవగానే మనం తలుచుకునేటువంటి మనం భార్యనో భర్తనో పిల్లలనో తల్లినో తండ్రినో ఎవరినొకరు మనం తలుచుకుంటూ ఉంటాం. లేదా ఒక్కొక్కడు ఉంటాడు, నా ఫేస్ నేనే చూసుకుంటా అంటాడు, అద్దాన్ని పెట్టుకుని పక్కన పెట్టుకుని పడుకుంటాడు. అదే వారికి వారే చూసుకొని వారి మురిసిపోతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు అక్కడే ఉండిపోతారు అద్దం దగ్గరే. కాబట్టి మన మనసు అనేది ఒకటి ఉంటుంది, అదే కోవిల. మనసే దేవాలయం. దాంట్లో మనం ఎవరినైతే పెట్టుకుంటామో వారే దేవత, వారే దేవుళ్ళు, ఆ తర్వాతనే దేవుడు. కాబట్టి దేవుని మందిరం మనకి కేవలం పాజిటివిటీ రావడానికి తప్పితే వేరే ఏదో మన కోరికలు తీర్చడానికో, వేరే ఏదో ఆ కుబేరుడు నా నెత్తిన మూటేస్తాడనో, లేకపోతే ఇంకోటి అనేది అయితే మనం దేవుణ్ణి మొక్కకూడదు. మరొక విషయం, ఇంట్లో ఉండేటువంటి దేవుని మందిరంలో ప్రశాంతంగా ఉండడానికి పూజించుకోవాలి. అంతేగాని కోరికలు తీరాలని చెప్పేసి ప్రతిరోజు కూడా దేవుడా నాకు కౌన్సిలర్ కావాలి, దేవుడా నాకు ఆ సీఎం కావాలి, దేవుడా నాకు ఇది కావాలని కోరుకున్నాం అంటే ఆ కోరికలు ఒక పిచాచి. మనలో ఉన్నటువంటి కోరిక పిచాచి. ఆ పిచాచులు ఏమవుతాయి అంటే, మన నోటి నుంచి మాట్లాడితే ఆ మాట్లాడిన ద్వారా ఆ దేవుని దగ్గర అక్కడ ఏమవుతుందంటే మొత్తం జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో మనము ఏదైతే వాడు నాశనం అవ్వాలి, వాడు ఇలా అయిపోవాలి, నాకు డబ్బులు కావాలి, ఇంకొకటి మీద బండేయాలి అనేది అనుకోండి, ఇవన్నీ కూడా నెగిటివిటీ వచ్చేస్తాయి. మనం పాజిటివిటీ, పిల్లలు బాగుండాలి, ఇది కోరిక కాదు, ఇది ధర్మం. నా భార్య బాగుండాలి, రోగాల నిప్పులు తగ్గాలి, ఇది ధర్మం. తల్లిదండ్రులు బాగుండాలి, నా వరకు నేను సంపాదించుకోవాలి, నలుగురు సేవ చేయాలి, ఇది ధర్మం. ఇవి పిచాచులు కాదు, ఇవి దైవ స్వరూపంగా వచ్చేటువంటి జిన్నాతులు అంటారు వీటిని. అలానే మనము ఇంకొక నాశనం అవ్వాలని కానీ, కొన్ని కోరికలు నాకు తీరినటువంటి కోరికలు, బ్యాంకాంగ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఇవి కోరికల్ని పిచాచులుగా ఏర్పడతాయి. ఇవన్నీ ఇంట్లోనే ఆవహిస్తూ ఉంటాయి. మనం మాట్లాడంగా తదాస్ దేవతలు అంటారు. మనం మాట్లాడినప్పుడు పైన తదాస్ దేవతలు ఉంటారు. ఆ తదాస్ అన్నారు అనుకోండి, అవన్నీ కూడా పిచాచులు అయ్యి మనల్ని ఆవహిస్తూ ఉంటాయి, మనలో నెగిటివిటీని పెంచేస్తాయి. అది ఒకటి కారణం. మనం మొక్కునేటువంటిది, మనం కోరేటువంటి కోరికలు ఏదైతే ఉందో జెన్యూన్ గా ఉండాలి. అసలు పూజించేప్పుడు ఏ కోరిక కోరొద్దండి, మనం జెన్యూన్ గా పూజించాలని ధర్మ ప్రకారంగా పూజించుకోవాలి. అది ఏ విధంగా ఇంటి ఛాయ్ ప్రకారంగా చేసుకోవాలి, ఇంటి ఆచార ప్రకారంగా వారి పెద్దవారు ఏదో చెప్పారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరొకటి, వారి ఇష్టదైవం కులదైవం ఉంటాయి. ఇష్టదైవం కులదైవం రెండు ఫొటోస్ ఆలయ అక్కడ మనకి గర్భగుడిలో నుంచి అది మనకి దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు ఆలయాల్లో మనకి హాల్లోను అలాగే పెట్టుకుంటూ ఉంటారు, వాటికి ఏం సంబంధం లేదు, ఎక్కడేం పెట్టుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఈ ఫొటోస్ చెడిపోతూ ఉంటాయి, ఫ్రేములు పగిలేసి అద్దాలు చారిచ్చి ఇలాంటివి ఉంటాయి. అలాంటి ఫొటోస్ ఆల్రెడీ ఇంతకు ముందే ఉన్నాయి దేవుని మందిరంలో ఉంటే ఉంచుకోవచ్చు, వాటిని తీసేసే అవసరం లేదు. ఫోటోలకి ప్రాణ ప్రతిష్ఠ ఎక్కడ అంటే, ప్రతిరోజు కూడా మీరు పూజిస్తూ ఉంటారు, ఫొటోస్ టచ్ చేయరు. కానీ మీరు అన్నది ఫోటోలు పాడేని పూజ గదిలో ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అవి ఇల్లు మారేటప్పుడు కానీ, పూజ మందిరంలో ఎప్పుడైనా మోటివేషన్ చేసినప్పుడు కానీ తీసివేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఫోటో పగిలిందా, అద్దం చీట్లిందా, దానికి రంగు అయిందా, అవి ఫోటోలు పరిమితులకు అవసరం లేదు, అవి ఎట్లయినా ఉంచుకోవచ్చు. దాంట్లో నెగిటివిటీ ఏం రాదు. కేవలము మనం ఎప్పుడైతే గంధము కుంకుమ పెడతామో వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఆ ప్రాణ ప్రతిష్ఠ అయింది అంటే మాత్రం ప్రతి నిత్యం కూడా నిత్య నైవేద్యం, నిత్య దీపారాధన కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు కొంతమంది శివలింగాలు, సాయిబాబా వారి ప్రతిమలు కొంతమంది పెడుతుంటారు, అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటారు. అభిషేకం చేయనటువంటి తత్వంలో ఆ విగ్రహం మునిగిపోయేలా కాకుండా
ఒక తలకాయ వరకు కూడా నీరు పోసి దాంట్లో పెట్టాలి. ఓకే. పైన మూత వేయకూడదు, మళ్ళీ ఓపెన్ గా వదిలివేయాలి. మన స్విమ్మింగ్ పూల్ లో మనం కూర్చుంటేలాగా ఒక గాబులా చేసి విగ్రహాలు ఎప్పుడైనా పూజించే మనం చేయలేని పరిస్థితుల్లో నీరు పోసి పెట్టుకోవాలి. ఆ నీటిని వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎక్కడైనా ఊరు వెళ్తారు మీరు, ఆ ప్రతిమలన్నీ కూడా నీటిలో పెట్టేయాలి. వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం గంధం కలుపుకొని, దాంట్లో కొంచెం ఆవు పంచకం కలుపుకొని ఇంట్లో చల్లుకోవచ్చు. తమలపాకు దాంట్లో వేసుకుని ఇంట్లో చల్లుకోవచ్చు. అది ఇంట్లో చల్లుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత సాంబ్రాణి పాకు వేసుకుంటే అక్కడ ఆ దేవుని మందిరంలో నెగిటివిటీ రాకుండా ఉంటుంది. మనకు వచ్చే ఇంట్లో నెగిటివిటీ దేవుని మందిరం నుంచే మొదలైద్ది. కాబట్టి ఇంకో విషయం, గ్రామ దేవతలు ఉంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, వీళ్ళంతా కూడా గ్రామ దేవతలు. మన వాళ్ళు ఏంటంటే ఎంతో మంది ఎవరో చెప్పారని చెప్పేసి ఆ విగ్రహాన్ని, ఆ ప్రతిమలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. దుర్గాదేవి, పార్వతి అమ్మవారు వీళ్ళ దగ్గర పెడుతూ ఉంటారు. వారు దేవుళ్ళు, వీళ్ళు గ్రామ దేవతలు. రెండు ఒకటి కాదు, వీళ్ళు దేవుళ్ళే. కొంతమందికి దేవుడు గ్రామానికి పరిరక్షిస్తుంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడమే. వాళ్ళ దగ్గర ఏమవుద్దంటే మీ లోపల ఉన్నటువంటి నెగిటివిటీని తీసేస్తారు, లేదా ఏదైనా నెగిటివిటీ రాకుండా చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు బంధిస్తున్నావు, దేవుడి మందిరంలో పెట్టి బంధిస్తున్నావు. వాళ్ళు ఎక్కడ చూస్తారు నీకు ఇంటిని? చూడలేరు కదా. దేవుడి మందిరం అంటే అది పదిలం, అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేరు. మరొకటి, వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ రాదు. అక్కడ పార్వతి ఉంటారు, శివుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటారు. వాళ్ళు దైవం. వాళ్ళ ముందు దుర్గామాత ఉన్నారు, లలితమ్మ వారు ఉన్నారు. వీళ్ళ ముందు నువ్వు వీళ్ళ ఫోటోలు తీసుకొచ్చి పెడితే వీళ్ళ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఎక్కడైనా ఇంట్లో పూజించుకునేవారు, గద్దె వేసిన వారు, కళ్యాణం చేయించుకునేవారు, వీళ్ళకి గ్రామ దేవతలకి సపరేట్ మందిరం అనేది ఉండాలి. ఆ మందిరం కూడా శీలలు మొలలు కొట్టకూడదు, కట్లు వేసినట్టే ఇద్దరు. ఓన్లీ ఆ ఒక చెక్కతోనే ఆ మందిరం చేయించుకోవాలి. చెక్కతోనే మొత్తము ఫినిషింగ్ చేయించుకోవాలి. ఏ ఒక ఇనప వస్తువు వాడకూడదు. గవ్వలు కానివ్వండి, మట్టి కానివ్వండి, గద్దె కానివ్వండి, ఎక్కడైనా సరే మట్టి వస్తువు వాడకుండా మందిరం చేయించుకోవాలి. ఆ మందిరంలోనే గ్రామ దేవతల్ని పెట్టుకోవాలి. అప్పుడే వారికి కట్లు పడకుండా ఉంటాయి. ప్రతి వాళ్ళని చూడండి, మీరు కళ్యాణం చేసే వాళ్ళు కానీ, ఇంట్లో గద్దె వేసి పూజించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది. ఏంటంటే వారికి అమ్మవారి కట్లు పడతారు. కట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు వేసిన గదిలో వస్తాయి, లేకపోతే నువ్వు పెట్టినట్టు మందిరంలో శీలలు కొట్టి ఉంటే ఆటోమేటిక్ కట్లు పడతాయి. అవన్నీ కూడా చాలా పెద్దగా వీరు చిన్న చిన్న విషయాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఇక ఇంట్లో మరణించినటువంటి పెద్దవారి ఫోటోలు అవి దక్షిణ వాకిలికే ఉండాలి. మా నాన్నగారని, మా తాతగారని చెప్పి ఇంటి ఎదురుగా పెట్టుకుంటే ఆ ఇంటి ఎదురుగా ఆ హోరా అని ఉంటుంది అనమాట. ఒక వాళ్ళ షాడోస్ మన ఇంటిని చుట్టుముట్టేసి ఇబ్బంది పాలు చేస్తాయి, మైండ్ సెట్ ని సరిగా చెయ్యవు. ఇలాగా అమ్మవారి విగ్రహాలు గాని, దేవుని విగ్రహాలు గాని ఎలాంటివైనా దేవుడి మందిలో ఉన్నంత వరకు ఉంచుకోవచ్చు. వాటికి చాలా మంది హాల్లో కూడా పెడుతూ ఉంటారు కదా, దేవుడి పటాలు గాని, విగ్రహాలు గాని, జస్ట్ షో పీస్ లాగా పెడుతూ ఉంటారు. అలాంటివి పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు అండి. ఏ అమ్మవారిదైనా, ఏ స్వామివారిదైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయకూడదు. మానవులుగా మంత్రం లేకుండా అయ్యేటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఏంటి అంటే కనుక గంధము, కుంకుమ, పసుపు, ఈ మూటిలో ఏదైనా సరే ఆ ఒక ఫోటోకి పెట్టామా అంటే ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ అయింది. వాటికి ధూపం ఇవ్వాల్సిందే, వాటికి నైవేద్యం పెట్టాల్సిందే. లేదు అంటే కనుక మన మైండ్ సెట్ ని ముందు స్టార్ట్ అవుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చికాకులు, టెన్షను, ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఏదో ఒక సమస్య మీద పడుతూ ఉండింది, మనం పోతూ ఉంటామో ఆ సమస్య మన మీదకి వచ్చేసి. కాబట్టి మన మైండ్, మన మనస్సు మన పదిలంగా ఉండాలి అనుకుంటే గనక, దాంతోపాటు బంధాలు, బాంధవ్యాలు, ఇంట్లో సుఖంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరికి చిరాకులు పట్టడం కానీ, కోపగించుకోవడం కానీ, ఇంట్లో ఏదో షాడోస్ తిరుగుతున్నాయని, నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అంటే మనం చేసేటువంటి పూజ ఎవరు స్నానాలు చేసేసి కాషాయ వస్త్రం ధరించేసి ఇక గంట సేపు మంత్రాలు చదివితే అది కాదు. ముఖ్యంగా చిన్న చిన్న విషయాల్లో గమనించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే వారి యొక్క సేవ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు అది వేరే ప్రాసెస్. ఇక్కడ ప్రతినిత్యం కూడా 2 దీపారాధన ఒత్తులు చేయకపోయినా ఒక దీపారాధన 2 ఒత్తులు వేసి చేయాలి. కోకోనట్ ఆయిల్తో చేసుకుంటే చాలా మంచిది. అలానే నువ్వుల నుంచి చేసుకోవచ్చు, ఆయిల్ ఏదైనా చేసుకోవచ్చు, ఆముదంతో చేయకూడదు. ఇలాగ మనకి ప్రతినిత్యం కూడా నిత్య దైవేద్యం పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏ ప్రతిమ దగ్గరైనా, ఏ ఒక ప్రేమ్ ఫోటోస్ దగ్గరైనా సరే వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ కూడా నైవేద్యం పెట్టొచ్చు. నాన్ వెజ్ పెట్టకూడదు. ఇది కొత్తగా వింటున్నాను సార్. వెజిటేబుల్స్ కూడా పెట్టొచ్చు అండి. ఓకే, అంటే ఎట్లాంటివి పెట్టొచ్చు? అన్ని పెట్టొచ్చు. కాకరకాయ పెట్టొచ్చు, బీరకాయ పెట్టొచ్చు, టమాటా పెట్టొచ్చు, దొండకాయ పెట్టొచ్చు, బెండకాయ పెట్టొచ్చు. ఓకే, ప్రతినిత్యం కూడా. ఇది కొత్తగా వింటున్నాను. చాలా ప్రేక్షకులు కూడా కొత్తదనం ఉంది ఇది. అంటే నేను ఇదే వినడం. కూరగాయలు మనం నైవేద్యంగా ఖచ్చితంగా పెట్టొచ్చు అండి. కూరగాయలు మనం నైవేద్యం పెట్టు. ఎందుకంటే ప్రతినిత్యం ఇంట్లోనూ స్వీటే ఉండాలి, నేను పాయసమే చేయాలనేది ఉండదు. ఎవరికి అంత టైం ఉండదు.
ఉండదు. పండు పెడుతూ ఉంటాము, జనరల్ కొబ్బరికాయ ఫ్రూట్స్ కొడుతూ పెడుతూ ఉంటాము, ఉంటారు, డ్రై ఫ్రూట్స్ కూడా పెడతారు చాలా మంది. కూరగాయలు కూడా పెట్టొచ్చు, Okay. ఆకుకూరలు పెట్టొచ్చు, ఎలాంటిదైనా అమ్మవారి దగ్గర పెట్టేసి పూజించుకొని 5 తీసుకెళ్ళి వండుకొని తినొచ్చు ప్రశాంతంగా. దాంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా, దాంట్లో ఏదైనా కెమికల్ ఉన్నా కూడా ఆ అమ్మవారు తీసేసి Protect మనకి మంచి చేస్తారు. అవును. ఏదైనా సరే స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు, గ్రామ దగ్గర పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే సపరేట్ గా ఉండాలి. ఉండాలి. రెండు కలిపి పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఆ ఇంట్లో మా ఇంట్లో మనకి రేణుకి వెళ్ళమ్మ అంటే ఇష్టం. రెండు తీసుకొచ్చి పక్క పెడితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు మధ్య గొడవ అవుతుంది. అలా చేయకూడదు, రెండు సపరేట్ గా ఉండాల్సిందే. లేదు ఆ స్థలం లేదండి, హాల్లో రేణుకి వెళ్ళమ్మని పెట్టండి, ప్రతిమలో ప్రేమ చేయించి పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి పెట్టండి. వాళ్ళు ఏం కోప్పడరా, వాళ్ళు ఎక్కడున్నామనేది కాదు, మనకి సరిగా చేస్తున్నారా లేదని ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన సూక్ష్మ క్రియలు అంటారన్నమాట. ఈ సూక్ష్మంగా గమనించుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మనిషి జీవితంలో ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బయట ప్రపంచాన్ని వెళ్తాడు. ఇంట్లో ఎగిరి మొత్తం బయట పలకల మొత్తం ఉండకూడదు. కాబట్టి ఇలాంటి సమస్యలకి ఇలా పరిష్కారం చేసుకోవచ్చు. ఏదైనా ఒక వారం రోజులు 10 రోజులు లేకపోతే కనుక నీటిలో పెట్టుకొని ఫోటోల్ని వాటిని కాదండి, ఓన్లీ విగ్రహాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.